పరిశుద్ధుడా ప్రేమమయుడా దయగల తండ్రి నాయన వందనాలు. వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకివ్వండి. మీరే మాట్లాడండి. మీ జ్ఞానంను తెలియజేసి మీ యందు మరింతగా మేమందరము స్థిరపరచబడిన వారమై పరలోక రాజ్యం పొందుకునేంత వరకు మీ యందు మేము కలిగినటువంటి విశ్వాసాన్ని వీడక నిలిచినట్లుగా సహాయం దయచేయమని, మహిమ మీరు పొందుకొనమని యేసునామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మంచిది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ధనరాజ్ పాస్టర్ గారికి, సహకరించినటువంటి డేవిడ్ రజన్ గారికి క్రీస్తునామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వాక్యదానంలోకి వెళ్దాం. గడిచిన దినాలలో అంటే దాదాపుగా చాలా రోజుల ముందు కోపపడండి కానీ పాపం చేయకండి అనే వాక్యం తీసుకున్నాం. కోపపడుడి కానీ పాపం చేయకుడి, ఈ మెసేజ్ తీసుకున్నాము. ఆ, దాని తర్వాత అంటే ఆ కోపపడుడి కానీ పాపం చేయకుడి అనే మెసేజ్ ఎలా తీసుకున్నాము అంటే, మోషే గారి కోపాన్ని చూసాం, కయీన్ గారి కోపాన్ని చూసాం. అంటే కోపంతో నాశనం చేసుకున్నటువంటి బిడ్డలు, పరలోకాన్ని పోగొట్టుకున్నటువంటి బిడ్డలు, వారిని చూసాం. అదే కోపంతో దేవునికి దగ్గరగా జీవించినటువంటి బిడ్డలను కూడా చూసాం. ఎవరెవరిని అంటే మోషే గారిని. అంటే కోపం వల్ల వచ్చే నష్టాలు చాలా ఉంటాయి. ఆ నష్టాలను దాటుకొని మనం రావాలి అనే ఉద్దేశంతో ఆ మెసేజ్ తీసుకున్నాం. మోషే గారి కోపాన్ని, ఆయన ఎలా తన కోపాన్ని దాటి దేవుని దగ్గరకు వచ్చాడు చూసాం. కయీన్ గారి కోపాన్ని దిగమింగుకోలేక ఎలా తప్పిపోయాడో చూసాం. తర్వాత గిద్యోన్ గారు కోపాన్ని ఎలా తగ్గించాడు, ఎఫ్రాయిమీల కోపాన్ని ఎలా తగ్గించాడు అన్నదాన్ని చూసాం. ఇలాగూ ఆ తర్వాత ఎఫ్రాయిమీలు ఎంతగా కోపడారో, ఏం నష్టపోయారో ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం. ఎందుకంటే కోపం వల్ల మనిషి పరలోక రాజ్యాన్ని కూడా దూరం చేసుకునేంత శక్తి, అంటే ఆ కోపానికి అంత శక్తి ఉంది. పరలోక రాజ్యాన్ని కూడా దూరం చేయగలిగినంత శక్తి. అలా దూరం చేసుకున్నారు కూడా ఆ కోపం అనే స్వభావాన్ని వాడి. ఈనాటికి కూడా కోపం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతూనే ఉన్నాయి. కోపపడుడి కానీ పాపం చేయకూడదు అనే మాట మనకి చాలా క్లియర్గా తెలుసు. పాపం చేయకూడదు, సరే ఇంకేం చేయాలి అనే విషయం గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడు ఆ పై 2 మెసేజ్లు మనం చెప్పుకున్నాం. ఈ మారు కూడా అలాంటి మెసేజే చెప్పుకుందాం. కోపపడుడి కానీ, ఎఫెసీ 4:26లో కోపపడుడి కానీ పాపం చేయకుడి అని ఉంటుంది. ఎఫెసీ 4:26లో కోపడండి కానీ పాపం చేయకండి. ఎందుకు ఈ కోపపడండి కానీ పాపం చేయకండి అంటే, ఈ కోపం ద్వారా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి. యాకోబు పత్రిక, ఇక్కడ పవర్ కట్ ఉంది, అంటే కరెంట్ లేదు, మీరే చదవాల్సి వస్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడివాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఆమేన్. దాని తర్వాత వచనం కూడా ఎందుకనగా 20 వచనం. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఆమేన్. కోపించుటకు నిదానించువాడినై ఉండవలెను. ఎందుకంటే నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చలేదు. ఇది గమనించాలి. మనుషుల కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. అందుకే కోపపడటంలో మనం నిదానించే వారమై ఉండాల. నిదానంగా లేకపోతే గనక కోల్పోతాం. ఎందుకంటే దేవుని నీతిని నెరవేర్స్తే తప్ప
పరలోక రాజ్యాన్ని మనం చేరలేం. ఇదే మాటలు ప్రసంగి 7:9లో అక్కడ అక్కడ ఒక మాట ఉంటుంది. నిదానంగా కోప్పడే మాట మాత్రమే అక్కడ కూడా ప్రసంగి 7:9లో అక్కడ కూడా ఆత్రపడి ఆత్రపడి కోపపడవద్దు. కోపపడవద్దు. బుద్ధిహీనులు అంతరింద్రములందు కోపము సుఖనివాసం చేయును. ఆ ఆత్రపడి కోప్పడవద్దు అంటే దాని మీనింగ్ ఏంటంటే కోప్పడడానికి తొందరపడద్దండి. అక్కడ కోప్పడానికి నిదానపడండి అని చెప్పాడు. ఇక్కడ తొందరపడద్దు అని చెప్పాడు. అంతే. కోప్పడడానికి తొందరపడద్దండి. అలా తొందరపడ్డారు అంటే మీ అంతరింద్రియములలో కోపము సుఖ నివాసం చేస్తుంది. దానివల్ల మీరు పరలోక రాజ్యాన్ని కోల్పోతారు. ఇంకా కొన్ని మాటలు ఒకవేళ 2, 3 మాటలు చెప్పుకుంటే సామెతల గ్రంథంలో 14వ అధ్యాయము 29వ వచనంలో సామెతలు 14:29లో అక్కడ కూడా సేమ్. దీర్ఘశాంతం గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. దేవుని దగ్గర నుంచి బహుమానం పొందుకోవాలనుకుంటాం కానీ ఈ ముంగోపి మాత్రం అంటే ముక్కు మీద కోపం కలిగి ఉన్నారు. నేను ముక్కు సూటిగా పోతాను, వెంటనే మాట్లాడేస్తాను, వెంటనే కోపం తెచ్చుకుంటాను అంటారు కదా. అలాంటి ముంగోపి మూఢత్వమును బహుమానంగా పొందుకుంటాడు. మూఢత్వము అంటే మూర్ఖతను బహుమానంగా పొందుకోవలసినటువంటి బహుమానం పొందుకొనవలసినటువంటి బహుమానం పొందుకొనలేడు. ఇదే 22వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు ఎంత క్లియర్ గా చెప్తా ఉన్నాడంటే వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి. యెహోవా యందు 24 వచనం. కోపచిత్తునితో సహవాసం చేయకము. అంటే ఎవరో మ్యూట్ లో పెట్టుకోవాలి. కోపచిత్తంతో సహవాసం చేయకము, క్రోధం గలవానితో పరిచయం కలిగి ఉండకము. కోపచిత్తునితో సహవాసం చేయొద్దు. అసలు వానితో పరిచయమే పెంచుకోవద్దు. ఎవరైనా ఎక్కువ కోపడుతున్నారు అనుకో, వాళ్ళతో కనీసం సహవాసం చేయొద్దు అంటున్నాడు. మనం కలిగి ఉండడం కాదు కానీ అటువంటి వాళ్ళతో కనీసం సహవాసం చేయొద్దు. దూరంగా ఉండండి వారికి. పరిచయం కూడా పెంచుకోవద్దండి అని చెప్పే మాటని చెప్తా ఉంటాడు. కోపచిత్తునితో సహవాసం చేయకము, క్రోధం గల వానితో పరిచయం కలిగి ఉండకము. ఎందుకు ఇంతగా కోపం గురించి దేవుడు చెప్తా ఉన్నాడంటే ఈ కోపంతో పరలోక రాజ్యాన్ని కూడా దూరం చేసుకున్నటువంటి బిడ్డలు బైబిల్లో ఉన్నారు. ఈ కోపాన్ని దాటుకొని దేవుని చెంతకు చేరి దేవుణ్ణి ఆశ్రయించి అవతలి వారి కోపాన్ని తగ్గించిన వారు, స్నేహాన్ని పొందుకున్నవారు, పరలోక రాజ్యాన్ని పొందుకున్నటువంటి బిడ్డలు ఇదే గ్రంథం నందు దేవునితో సహవాసం చేసినటువంటి బిడ్డలు ఉన్నారు. ఈ మారు కూడా ఒక చిన్న సన్నివేశాన్ని చెప్పుకొని కోపం ఎలాంటిదంటే అది స్థాయిని బట్టి మారుతూ ఉంటుంది. స్థాయిని బట్టి ఇప్పుడు చిన్న వాళ్ళ కోపం అనుకోండి, పెద్దవాళ్ళ దగ్గర నువ్వు ఎంతైనా కోప్పడు, ఒరిగేదేం లేదు. అంటే చిన్నవాళ్ళు ఇంట్లో చిన్నపిల్లలు పెద్దల మీద కోప్పడ్డారు అనుకోండి, అతి చిన్న వయసులో వారి కోపము ఎలా ఉంటుందంటే తమాషాగా ఉంటుంది లేదా నవ్వుకోవడానికి ఉంటుంది. అదే కొంచెం పెద్ద అయినాక పిల్లలు కోప్పడ్డారు అనుకోండి, కొద్దిగా అవమానంగా ఉంటుంది. పెద్దల తల్లిదండ్రుల కోపం అనుకోండి, ఒకవేళ పిల్లలకు నష్టాన్ని కూడా కలిగించే ఎఫ్ఎస్సి పత్రికలోనో ఫిలిప్ పత్రికలోనో ఉంటుంది కదా, మీ పిల్లలకు కోపం రేపకండి అని చెప్పేసి, తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం రేపకుడి అని. అలా ఎందుకంటే పెద్దల కోపము పిల్లలకు నష్టాన్ని కూడా కలుగజేయచ్చు. ఈనాడు కూడా మనం చూస్తూ ఉంటాం కదా, పిల్లలు ఫెయిల్ అయ్యారని చెప్పేసి మొన్న కూడా పత్రికలలో వచ్చాయి, చాలా పత్రికలు. పిల్లలు ఫెయిల్ అయ్యారని తల్లిదండ్రులు మందలిస్తే
ఆ తీరని నష్టాన్ని తల్లిదండ్రులకు ఏర్పాటు చేసింది. అంటే పిల్లలు తీసుకోని నిర్ణయాలు తీసేసుకుంటారు. అదే ఒక అధికారంలో ఉన్నవాళ్ళు కోప్పడ్డారనుకోండి, ఆ కోపం ఎలా ఉంటుందంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. ఆ ఇక్కడ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేంలోను దాని సకల ప్రాంతంలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ వధించెను. ఆ! మహా ఆగ్రహము తెచ్చుకొని, బహు ఆగ్రహం తెచ్చుకొని 2 సంవత్సరాల వయసు గల పిల్లలందరినీ చంపేశాడు. అంతవరకు వయసున్న వారందరినీ. ఒక అధికారి కోపం ఎలా ఉంటుందంటే ఇంత భయంకరంగా ఉంటుంది. అంటే వారి చేతిలో ఒక కోపిష్టి వాని చేతిలో అధికారం పెడితే రాజ్యము సంతోషంగా ఉండలేదు. అందుకే దేవుడు కోపానికి దూరంగా ఉండండి, కోపానికి దూరంగా ఉండండి, కోపానికి దూరంగా ఉండండి. ఈనాటికి శరీరంలో వచ్చే చాలా రోగాలు కోపాన్ని బేస్ చేసుకునే ఉంటా ఉన్నాయి. అందుకే ఎక్కువగా నవ్వుతా ఉండండి అని చెప్తారు. సేమ్ ఇక్కడ అదే. ఇతని కోపానికి అధికారం తోడయింది. వెంటనే ఆజ్ఞ ఇచ్చేశాడు. ఈ వయసు గల పిల్లలందరినీ, ఈ వయసులోపు ఉన్న పిల్లలందరినీ చంపేయండి అని చెప్పేసి. మొత్తం దాదాపు చాలా మందిని చంపేశారు అక్కడ. మొత్తం అంతమందిని చంపేశారు. అలా అంటే అధికారం గల వానికి కోపం వస్తే ఇలా ఉంటుంది. శిష్యులు కూడా ఒక్కోసారి కోప్పడ్డారు. ఎంత కోప్పడ్డారంటే ఆ మాట విని నాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఇంత కోపం ఎందుకు? అంత అవసరమా? సర్దుకొని పోవాలి కదా అని అనిపించింది. లూకాసు వార్త 9వ అధ్యాయం 54వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం 54వ వచనం. ఎంత కోప్పడ్డారంటే శిష్యులైన 50 యాకోబును యోహానును అది చూచి ప్రభు ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడగగా ఆయన వారి తట్టు ఆ, తిరిగి వారిని గద్దించును. ఇక్కడ ఏం జరిగిందంటే 52వ వచనంలో ఉంటుంది. ఆయన యెరూషలేమునకు అంటే అప్పగింపబడ్డానికి అంటే యెరూషలేమునకు వెళ్ళడానికి అభిముఖుడైనందున అయితే శిష్యులతో మాత్రం చెప్పాడు, సమరయ గ్రామానికి వెళ్ళి అక్కడ నా కోసం బస సిద్ధ చేయండి అని చెప్పేసి. యేసుక్రీస్తు వారి శిష్యుల దృష్టిలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉన్నతమైన స్థానం పొందుకొని ఉన్నాడు. ఇక ఆయన దేవుడు అంతే. ఆయన దేవుడు ప్రభువు. ఈ ఎవరైనా అడ్డొచ్చారనుకో ఈ దేవుడికి లేదంటే ప్రభువుగా రాజుగా ఎంచుకున్నటువంటి బిడ్డలకు ఆ స్థానంలో ఉంచారు ఆయనను. ఆ స్థానంలో ఉంచినటువంటి అతనికి ఒకవేళ ఎవరైనా సహాయం చేయలేమనే స్థితికి వచ్చారు అనుకో, ఆయన మేము చేర్చుకోము అనే స్థాయికి వచ్చారనుకో, ఇక వాళ్ళ మీద పగ ఎంతగా తీర్చుకోవాలనుకుంటున్నారంటే వారి కోపము మొత్తము ఆకాశం నుంచి అగ్నిని రప్పించి మొత్తం ఆ గ్రామాన్ని మొత్తం మేము నాశనం చేద్దామా అని అడుగుతా ఉన్నారు చూడండి. ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టం. ఎంత అంటే ఎంత అంటే అధికారం కానీ ఆ హోదా కానీ అంటే శిష్యులది కూడా వాళ్ళకి ఆల్రెడీ తెలుసు దేవుని పేరిట ఏం అడిగినా కూడా దేవుడు సహాయం చేస్తా ఉన్నాడు. ఇదిగో ఎన్నో అద్భుతాలు అప్పటికి శిష్యుల ద్వారా కూడా జరుగుతా ఉన్నాయి, ప్రార్థనా స్వస్థతలు ఇవన్నీ. అటువంటి దేవుణ్ణి ఊర్లోకి రానివ్వము, మేము బస చేయడానికి వీలు కల్పించము అని చెప్పేసరికి శిష్యులకు ఎంత కోపం వచ్చిందంటే రగిలిపోయి ఇక మేము నాశనం చేసేద్దామా ఈ పట్టణాన్ని అని చెప్పి అడిగారు. ఆ మూఢత అలా నడిపిస్తుంది. ఆ మూఢత ఎన్నో నష్టాలకు దారితీస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. జ్ఞానంతో ఓడించినప్పుడే స్టెఫెన్ గారిని సౌలు గారు ఏం చేస్తారు తెలుసా? కోపంతో మండిపోయి అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 54వ వచనంలో
ఓడించుకోలేక వారి వారి మాటలు విని మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. ఆ, చదువు. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన ఆ, వాడే. చాలక వారి మాటలు విని కోపముతో మండిపడి, ఆ మండిపడి అనే మాటకు కింద ఉంటుంది పుట్నోట్లో, తమ హృదయములయందు నరకబడిన వారై. ఎంత కోపం తెచ్చుకున్నారంటే ఎంత కోపం తెచ్చుకున్నారంటే ఆ మాటలు వినగానే, స్టెఫన్ గారి ఆత్మీయ మాటలు, హృదయంలో ఎందు నరకబడినంత కోపం వచ్చేసింది వారికి. ఆ కోపంతో సౌలు గారు సౌలు గారిని ఆసరాగా పెట్టుకున్నటువంటి వారందరూ రాళ్లతో స్టెఫన్ గారిని కొట్టి చంపేశారు. ఎంత పని చేసింది చూడండి కోపం. వారి మాట విని కోపంతో మండిపడి, కోపం అనేది ఇంత పని చేస్తుంది, ఇంత పని చేస్తుంది. చంపడానికి కూడా వెనకడిగేది, చంపడానికి కూడా వెనకడిగేయదు, వెనకడిగేయదు. అంత భయంకరమైనదన్నమాట కోపం, అంత భయంకరమైనది. సామెతలు 29వ అధ్యాయము 11వ వచనంలో, సామెతలు 29వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట ఎట్లాంటిదంటే, బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును, జ్ఞానం గలవాడు కోపం అణుచుకుని దానిని చూపకుండాను. ఆ ఇది మనకు కావాలి. బుద్ధిహీనులమైతే కోపం అంతా కనపరిచేస్తాం. ఎంత కోపం ఉందో ఆ చివరి పాయింట్ వరకు లాగుకొని, అంటే క్యాంట్బెల్ ఉంటుంది కదా, వడిసెల రాయి, మన దావీదు మహారాజు గారు బాల్ లేనప్పుడు ఆ వడిసెల రాయిని బాగా లాగి కొట్టాడు కదా. కోపాన్ని కూడా బుద్ధిహీనుడు అలానే చివరి పాయింట్ వరకు లాగి కోపం మొత్తాన్ని చూపిస్తాడు. అదే జ్ఞానవంతుడైతే ఆ కోపాన్ని ఆపుకొని దీర్ఘశాంతం చూపిస్తాడు. ఆ కోపాన్ని ఆపుకుంటాడు, ఆపుకుంటాడు. ఇది కావాలి మనకి. దేవుడు చెప్తా ఉన్నది కూడా ఇదే, కోపపడండి కానీ పాపం చేయొద్దు. కోపపడండి కానీ పాపం చేయొద్దు. పాపం చేశారు అంటే ఇక పరలోక రాజ్యానికి దూరం అవుతారు నాయన మీరందరూ. అదే మాట ఉంటుంది గలతీయులకు రాసిన పత్రికల్లో ఉంటుంది కదా, డైరెక్ట్ గానే శరీర కార్యంలో ఆత్మీయ కార్యంలో, ఆత్మఫలం దగ్గర శరీర కార్యంలో ఈ కోపం కూడా ఉంటుంది, కోపం కూడా ఉంటుంది. ఇవి కలిగి ఉన్నటువంటి బిడ్డలు పరలోక రాజ్యం చేరలేరు. ఇదిగో ఆత్మఫలం కలిగి ఉన్నటువంటి బిడ్డలు పరలోక రాజ్యాన్ని చేరతారు. ఈ మాట చాలా క్లియర్ గా అక్కడ రాయబడి ఉంటుంది. అంటే కోపంతో పరలోక రాజ్యాన్ని కూడా చేరుకోలేం. మన కోపాన్ని చివరి పాయింట్ వరకు మనం లాక్కొనకూడదు. నిజంగానే కోపంతో ఉన్న బిడ్డలు పరలోక రాజ్యాన్ని పొందుకోలేరా అంటే, అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంటుంది. అక్కడ సామెతల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనంలో, మహా కోపియగువాడు దండన తప్పించుకొనడు, వాని తప్పించును వాడు మరలా కోపించునే ఉండును. మహాకోపి అయిన వాడు దండనను తప్పించుకోలేడు. ఒకవేళ జాలి దయ కలిగి మనం తప్పించినా వాడు మళ్ళా దండన దగ్గరికే వెళ్తాడు. వాని కోపాన్ని మళ్ళా చూపించి దండను తప్పించుకోలేడు. కోపాన్ని తగ్గించుకుంటే దండనను తప్పించుకోగలడు. ఈ మాట ఎంత అంటే కోపాన్ని మనం తగ్గించుకోవాలి. తగ్గించుకోకపోతే పరలోక రాజ్యాన్ని, ఎందుకంటే దండనను తప్పించుకోలేం కోపం ఉన్నంత వరకు. కోపం తగ్గుతేనే తప్ప మనం దండనను తప్పించుకుంటాం. కోపం తగ్గితే దండనను తగ్గించుకుంటాం. ఇంత కోపం వల్ల ఇన్ని నష్టాలున్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒకానొక సమయంలో కోపడ్డారు. ఆయన కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పాం కదా, సంపూర్ణమైనటువంటి మానవుడు, సంపూర్ణమైనటువంటి దేవుడు.
ఈ లోకంలో ఆయనకు కూడా ఒకసారి కోపం వచ్చింది. శిష్యుల మీద వచ్చింది. అక్కడ ఉన్నటువంటి జనాంగం మీద వచ్చింది. ఎందుకంటే ఆటంకములు కలిగించినప్పుడు, సరిగ్గా అర్థం చేసుకోలేనప్పుడు ఎలా ఉంటుందంటే, ఆ విషయాన్ని పట్టుకొని పాపం చేయకూడదు. కోప్పడాల కానీ పాపం చేయకూడదు. పాపం చేయకూడదు. ఇంకా మనం రక్షించే బిడ్డలముగా మోషే గురించి చెప్పుకున్నప్పుడు ఆయన ఎంతగా ఆ కోపాన్ని దాటుకొనొచ్చి అహరోనును, మిర్యామును, ఇజ్రాయేల్ జనాంగమును కాపాడాడో మనం తెలుసుకున్నాం. కోపాన్ని దాటుకొనొచ్చినప్పుడు. అలా మనం గిద్యోను గారు ఇజ్రాయేలీయులను ఏ విధంగా కాపాడాడో మనం తెలుసుకున్నాం. ఈ మారు ఇంకొకరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారో ఒకసారి చూడండి. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం. మొదటి అధ్యాయము 6వ వచనం చూడండి. 5వ వచనం. హన్నా తనకు ప్రియముగా హన్నా తనకు హన్నా ప్రియముగా తనకు నున్నందున ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. ఇక్కడ హన్నా, పెనిన్నా ఇద్దరున్నారు కదా! వీరి గురించి మనకు పూర్తిగా తెలుసు. ఎందుకంటే చాలా సార్లు వినే ఉన్నాం. ఎవరికంటే ఎల్కానాకు 2 భార్యలుంటారు. వారిలో ఒక ఆమె పేరు హన్నా, రెండవ ఆమె పేరు పెనిన్నా. పెనిన్నాకేమో పిల్లలున్నారు. హన్నాకు పిల్లలు లేరు. ఈ పిల్లలు లేని ఆమెను, అంటే సంతు లేకుండా ఉన్నటువంటి ఆమెను, ఆల్రెడీ పిల్లలు కలిగి ఉన్నటువంటి ఆమె ఎంతగా అంటే ఈ భర్త చాలా కొంచెం ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చాడు. ఎందుకంటే సంతానం లేరు. ఆ బాధతోటి ఇంకొంచెం ఎక్కువ ప్రేమను చూపించాడు. పెనిన్నాకేమో ఇది అస్సలు నచ్చేది కాదు. పెనిన్నా మాత్రం ఈమెను అంతకంతకు ఎంతగా అంటే ఆమె వైరియగు 6వ వచనంలో ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. ఎట్లా పుట్టిస్తా వచ్చిందంటే, ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచూనుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చెను. హన్నా గారి కోపం ఏ విధంగా ఉందంటే, కనీసం భోజనం చేయడానికి కూడా ఇంకా మనసు రావట్లేదు ఆమెకు. అంత కోపం పుట్టించింది పెనిన్నా గారు. అది కూడా ఎప్పుడు మందిరానికి ఎప్పుడైతే పోయి సంతానం కోసం అడుగుదాము అని చెప్పి అనుకున్నప్పుడల్లా ఈ పెనిన్నా ఆమె ఇంకా బహు కోపం తెప్పించుకుంటా వచ్చింది. బహు కోపం. ఏటేటా ఆమెకు కోపం పుట్టించు వచ్చును. ఇక ఆ కోపంతో ఇక ఆమె భోజనం కూడా మానేసేది. అంతగా కోపం పుట్టించింది. ఆమె కోపం ఏ విధంగా ఉందంటే ఆ కింది వచనాలే చూడండి. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, అన్నా నీవెందుకు ఏడ్చున్నావు? నీ భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ కాదా? అని చెప్పి అంటానే, ఆ తర్వాత 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని, ఇలా ఈమె ప్రార్థన చేస్తా ఉంటే ఏలి గారు అన్నారు కదా, ఏలి గారు కోపంతో ఏం చేస్తా ఉందా అమ్మ? కోపంతో ఏం చేస్తా ఉంది? ప్రార్థన చేస్తా ఉంది. కోపపడుడి కానీ పాపం చేయకుడి ఉంది కదా మనకు వచనం. కోపపడుడి కానీ పాపం చేయకుడి, ప్రార్థన చేయండి.
ఏం చేయాలి అంటే మనం కోపాన్ని దాటుకొని ఒక అడుగు ముందుకేసి దేవుని దగ్గరకు రావాలి అంటే కోపపడినప్పుడు పాపం చేయడం కంటే ప్రార్థన చేయడం ఇంపార్టెంట్. ప్రార్థన చేయడం. అన్నగారు మనకు అదే నేర్పించారు ఇక్కడ. అన్నగారు ఎంత కోపం వచ్చిందంటే దేవుని మందిరానికి వెళ్దాం అన్నప్పుడల్లా మనసును విసిగించడానికి కోపం పుట్టించుకుంటూ వచ్చింది ఎల్కానా పెనిన్నా. ఇప్పుడు అన్నగారు ఏం చేస్తా ఉన్నారంటే కోపాన్ని దాటుకొని రావడానికి ప్రార్థన చేస్తూ వచ్చారు. ఎంతగా ప్రార్థన చేశారంటే ఇక్కడ 13వ వచనం, ఇక్కడ 11వ వచనం చూడండి. 13వ వచనం, ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను గనుక. పెదవులు మాత్రం కదులుతుండి స్వరం వినబడలేదు. ఏం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు? ఇదే కదా ఉచ్చరింప శకం కాని మూలుగులతో ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉండేది. భయంకరమైన కోపము, భయంకరమైన బాధ లోపల కలిగి ఉన్నప్పుడు ఇక మాటలు కూడా పెకలింపబడకుండా ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో లోపల వేదన పడుతూ ఆ బాధను భరించలేక ప్రార్థన చేస్తూ ఉంటాం చూడు. భరించలేక ఒకానొక సమయంలో ఒకవేళ మనకు బాగా అంటిపెట్టుకొని ఉన్నటువంటి పిల్లలు లేదా భార్య భర్త అతిగా ప్రేమించినటువంటి వారు హాస్పిటల్ నందు అడ్మిట్ అయ్యి చావు బతుకులలో ఉన్నారు అనుకోండి. వారి గురించి ప్రార్థన చేద్దాం అన్నా కూడా లోపల నుంచి మాటలు రావు. మనకు ఆ సమయాల్లో లోపల నుంచి మాటలు రావు. ఈమె దేవుని దగ్గర అప్పుడు మనం ఒకవేళ మోకరిద్దాము, ప్రార్థిద్దాము అని చెప్పి కూర్చున్నా కూడా కంటి నిండా నీళ్లు తప్ప మాటలు బయటకు వచ్చే ప్రసక్తే ఉండదన్నమాట. అంటే పీక్ స్టేజ్ అది బాధలో. అటువంటి బాధలోకి పోయింది ఆమె కోపంతో. పోయి అక్కడ ప్రార్థించుకుంటూ గడిపింది. ఆ సమయంలో ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆయనే మన కొరకు విజ్ఞాపన చేయను అని చెప్పే మాట ఉంటుంది కదా. ఇక్కడ అదే జరుగుతుంది. ఇక్కడ అదే 13వ వచనంలో, ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని. ఎంతగా అంటే ఇక ఆమె మాట్లాడటం లేదు. పక్క వారికి కూడా అది అర్థం కావటం లేదు. ఏలి గారికి అర్థం కాలేదు. మత్తురాలైంది అని అనుకున్నాడు. 15వ వచనం వచ్చేసరికి, 15వ వచనం, నేను మనోదుఖం గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసంనైనను మద్యంనైనను పానం చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఇది కావాలి. ఎప్పుడైతే ఆత్మీయ జీవితం దెబ్బతినేంతగా కోపం మనలో పడుతుందో ఆ టైంలో మనం చేయవలసిన పని మన ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించి పడేయాలి. అలా కుమ్మరించి పడేసినప్పుడు దేవుడు అప్పుడు పట్టుకుంటాడు మనల్ని. అప్పుడు పట్టుకొని ఆమెకి ఎంత కోపం వచ్చిందంటే ఒకసారి చూడండి. 16వ వచనం 2వ భాగంలో, అత్యంత కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు. పెనిన్నా గారు ఇంత కోపం కలిగించారు అత్యంత కోప కారణమును బట్టి. ఈమె ఎంతగా బాధపడిందంటే అంతగా బాధపడింది. ఆ తరువాత దేవుడు ఆమెను దర్శించడం, ఆమెకు కుమారుణ్ణి కనడం, ఇది మనకు తెలుసు. ఆమె కుమారుణ్ణి కనడం ఇదంతా తెలుసు. కోపాన్ని ఎలా దాటుకొని రావాలి అంటే ఇలా దాటుకొని రావాలి. ఇలా దాటుకొని వస్తే తప్ప పరలోక రాజ్యాన్ని మనం పొందుకోలేం. దేవుడిచ్చే బహుమానం మనం పొందుకోలేం. ఈ లోకంలో కోపడడానికి చాలా సమయాలు ఉంటాయి. మీకు ఇంకొకరు కోపడ్డ వాళ్ళని చూపిస్తాను. ఇదే సమూయేలు గ్రంథమే 15వ అధ్యాయము
15వ అధ్యాయము 11వ వచనం చూడండి. 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడే రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఆహా. సౌలు అంటే సౌలు గారు చేసినటువంటి తప్పు మనకు తెలుసు కదా. కొద్దిగా బైబిల్ జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. సౌలు గారు దేవుణ్ణి అనుసరింపక ఆయన ఆజ్ఞలను గైకొనకపోయాను కనుక అతన్ని రాజుగా చేసినందుకు సాక్షాత్తు దేవుడు, ఇదిగో నేను పశ్చాత్తాపరచునని ఇతన్ని రాజుగా చేశానా, వద్దు ఇతను వద్దు అని చెప్పేసి దేవుడే సమూయేలు గారితో చెప్తే ఎంత కోపం వచ్చిందంటే సమూయేలు గారికి. ఎందుకంటే మొట్టమొదటి రాజు ఆయనే, సౌలు గారు మొట్టమొదటి రాజు ఆయనే ఇజ్రాయేలీలకు. అటువంటి ఆయన దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టేసి ఆ ఆజ్ఞలను గైకొనక వాటిని పక్కకు పెట్టేసి తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటకు, తన సొంత ఆశను తీర్చుకుంటకు ఆయన చేసినటువంటి ఆ పాపము దేవునికి అస్సలు నచ్చలేదు. ఇంతగా దేవునికి కోపం తెప్పించాడు కదా అని చెప్పేసి సమూయేలు గారు కోపంతో రగిలిపోయారు. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంత యెహోవాకు మొరపెట్టుచుండెను. ఏం చేశాడు సమూయేలు గారు? ఏం చేశారు? కోపంతో, ఎందుకంటే ఆయన ప్రవక్త కదా సమూయేలు గారు. ప్రవక్త అయినా కూడా సౌలు గారిని శపించలేదు. ఆయన కోపాన్ని ఆయన బయట చూపెట్టాలి అని చెప్పేసి ఆయన అనుకోలేదు. కోపాన్ని ఆయన చూపెట్టకుండా వెళ్ళి దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి రాత్రి అంతా ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచున్నాడు. మనం ఏం చేస్తా ఉన్నాం? కోపం వస్తే ఏం చేస్తా ఉన్నాం? మన కోపాన్ని బయట పెడతా ఉన్నాం. కానీ బైబిల్లో పండితులు ఏం చేశారు తెలుసా? జ్ఞానులు కోపం వస్తే దేవుని సన్నిధానంలో వారి ఆత్మ మొత్తం కుమ్మరించేశారు. దేవుని సన్నిధానంలో రాత్రి అంతా ప్రార్థించుకుంటూ గడిపేశారు. 35వ వచనం చూడండి. సౌలు బ్రతికిన దినములన్నిటిను చదవక. సమూయేలు అతని దర్శింపక వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను. మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపం పడెను. ఎంత కోపం ఉందంటే సమూయేలు గారికి సౌలు గారి మీద. సౌలు బ్రతికినన్నాళ్ళు కనీసం ఆయన దర్శించడానికి వెళ్ళలేదు. ఆయన మనసులో అంత కోపం. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళాడే. నేను జీవితంలో నేను ఇతన్ని చూస్తే ఆ కోపం రగిలిపోతా ఉంది కదా అని చెప్పేసి కోపంతో ఆగిపోలేదు. ఆయన దర్శించడానికి వెళ్ళలేదు అదే పని. ఎందుకంటే వాళ్ళని దర్శిస్తే, రాజులను దర్శించడానికి వెళ్తే దేవుని ఆజ్ఞ రావాలి. ప్రవక్తలు వాళ్ళని దర్శించాలంటే అది శాపమో దీవెననో ఏదైనా సరే నిర్మోహమాటంగా మొహం మీద చెప్పేసి వెనక్కి రావాలి. ఇతను ఇంకా సమూయేలు గారు కనీసం ఆయన దినాలలో ఒక్క రోజు కూడా బ్రతికినన్ని రోజులు, సౌలు గారు బ్రతికినన్ని రోజులు సమూయేలు గారు కనీసం దర్శించడానికి వెళ్ళలేదు. అంత కోపం ఉన్నా కూడా ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన ఏం చేశాడంటే సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను అంటే ప్రతిరోజు ఈయన ప్రార్థించుకుంటూనే వచ్చాడు. ఈ ప్రార్థన కావాలి. 16వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇక్కడే అంతట యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను,
ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలం దుఃఖింతువు? నీ కొమ్మును తైలంతో నింపుము. బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులో ఒకని నేను రాజుగా నియమించుదును. ఆ! సాక్షాత్తు తండ్రి అయినటువంటి దేవుడే ఇక సమూయేలు దగ్గరకొచ్చాడు. సమూయేలా, సమూయేలా ఇంకెంత కాలం నాయనా ఇంతగా నువ్వు దుఃఖపడుకుంటూ కూర్చుంటావు నా సన్నిధానంలో? నీ కోపాన్ని రగులుతూనే ఉంది. నాకర్థమైంది. కానీ నువ్వు నీ హృదయాన్ని నా ఎట్లా కుమ్మరిస్తా ఉన్నావు చూడు. హృదయాన్ని నా ఎట్లా కుమ్మరిస్తా ఉన్నావు. దాన్ని నేను చూస్తున్నాను నాయనా. లేయి. లేచి నేనొకరిని చూపిస్తాను. ఆయన దగ్గరికెళ్ళి నువ్వు అభిషేకించేయి అని చెప్పేసి క్లియర్‌గా దేవుడే చెప్తా ఉన్నాడు. కోపంతో మండిపడినప్పుడు చూపెట్టవలసింది కోపం కాదు, మన మూఢతను కాదు. మనం చూపెట్టవలసింది ప్రార్థనను. దేవుని సన్నిధానంలో మన హృదయ కుమ్మరింపును. అది చూపెట్టిన నాడు దేవుడే నీతో మాట్లాడతాడు. దేవుడే ఏందన్నా కోపమొస్తే కోప్పడకూడదా అంటే, కోపాన్ని ఆయనకు వదిలేస్తే ఆయన చూసుకుంటాడు గదా! తండ్రి చూస్తాడు గదా! ఆ మాటనే కదా అంటాడు. మీ కోపాన్ని నాకు కూడా ఉగ్రతకు కొంచెం సమయాన్నివ్వండి. నేను పంచుకుంటాను కానీ మీ ఉగ్రతను. మీరు మాత్రం దీవెనను మాత్రమే ఇవ్వండి అని. మీరు మాత్రం దీవెనను మాత్రమే ఇవ్వండి అని చెప్పేసి దేవుడే చెప్తాడు కదా! ఆయన ఉగ్రతకు వదిలేయండి అని. ఇక్కడ అదే జరుగుతా ఉంది. దినము ప్రార్థించుకుంటూ వచ్చాడు సమూయేలు గారు. అంతటా యెహోవా సమూయేలుతో 16వ అధ్యాయం మొదటి వచనంలో ఈలాగు సెలవిచ్చెను. ఇజ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంత కాలం దుఃఖింతువో, మనసులో అంత కోపం ఉన్నా కనీసం బ్రతికినన్నాళ్ళు ఒక్కరోజు కూడా పోయి పలకరించకూడదు. పలకరించలేని పరిస్థితులలో ఉన్నా కూడా ఆయన కోసం ప్రార్థించటం మానలేదు. ఆయన కోసం ప్రార్థించటం మానలేదు. ఇంతగా ప్రార్థించడం ఎక్కడి నుంచి అలవాటయిందంటారు? ఎక్కడి నుంచి అలవాటయిందంటారు? మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం తీయండి. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం. ఇరవై వచనం చూడండి. గనుక హన్నా గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగి తిననుకొని వానికి సమూయేలని పేరు పెట్టెను. ఆ! తల్లి తన కోపాన్ని మొత్తం అణుచుకొని హృదయం అంతా దేవుని సన్నిధానంలో కుమ్మరించింది చూడు. తల్లి పాటిస్తే తనయుడు పాటించకుండా ఉంటాడా? హన్న గారు పాటిస్తే సమూయేలు గారు పాటించకుండా ఉంటారా? ఆమె తన కోపాన్నంతా అణుచుకొని దేవుని సన్నిధానంలో తన ఆత్మను మొత్తం కుమ్మరించి పడేసింది కదా! ఆమెకు పుట్టినటువంటి కుమారుడే కదా సమూయేలు గారు. ఎంతగా ఈయన కూడా ప్రతి దినం సౌలు కోసం ఆయన హృదయాన్ని కుమ్మరించుకుంటూ ప్రతిరోజు ఏడ్చుకుంటూ దేవుని సన్నిధానంలో ప్రార్థించాడంటే తల్లుల ద్వారా, తండ్రి ద్వారా పిల్లలు నేర్చుకుంటారు అనేది ఇదే. తల్లుల ద్వారా, తండ్రుల ద్వారా పిల్లలు నేర్చుకుంటారు అనేది ఇదే. ఎంత గొప్ప తల్లి అంటే, ఎంత గొప్ప తనయుడు అంటే వీరిద్దరూ ఇక తల్లి కుమారుడంటే ఇలానే ఉండాలి. దేవుని సన్నిధానంలో వారి ఆత్మలను కుమ్మరించాలి అనే విధంగా తల్లి కుమారుడు తయారయ్యారు. కోపపడ్డారు కానీ పాపం చేయడానికి ఏ మాత్రం ఇష్టం లేక దాన్ని దాటుకొని వచ్చి యెహోవా సన్నిధానంలో హృదయాలను కుమ్మరించి పడేశారు. ఆశీర్వాదాలు పొందుకున్నారు. మనం కూడా మన కోపములను మానుకొని ఏవైనా కోపములు నీ యెడల వాటి ద్వారా పాపం చేయకుండా దేవుని సన్నిధానంలో మన హృదయములను కుమ్మరించి మనం కుమ్మరిస్తే మన పిల్లలు కూడా అలాగే కుమ్మరిస్తారు అనే ఆలోచనతోటి
అలాంటి అడుగుజాడలతోటి మనమందరం నడవాలన్న తపనతో ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.